రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. జనవరి 14న రైతు భరోసా అమలు చేయాలని నిర్ణయించారు. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇస్తామని సబ్ కమిటీ తెలిపింది. కమిట్మెంట్ అయిన నగదు కంటే తగ్గించి ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, కార్తిక్, రైతు భరోసా మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జనవరి 14వ తేదీ నుంచి సంక్రాంతి పండుగ నేపథ్యంలో 14వ తేదీ నుంచి రైతు భరోసా ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే దానికంటే ముందే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ల్యాండ్ పండించేటువంటి ప్రతి పంటకు ప్రతి భూమికి రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఈ లెక్కన రైతు మిగతా గతంలో జరిగినటువంటి అవకతవకలు రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, వ్యవసాయేతర భూములకు రైతు బంధు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఇక రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సబ్ కమిటీ కలుస్తుంది. సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా నివేదిక రూపంలో ముఖ్యమంత్రికి అందించనున్నారు. ఎల్లుండి క్యాబినెట్ లో చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎన్ని ఎకరాల వరకు ల్యాండ్ కీలింగ్ పెడతా ఉన్నారు అన్నటువంటి అంశంతో పాటు నగదుకు సంబంధించినటువంటి అంశం మీద కూడా క్యాబినెట్ లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కార్తీక్, రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.